ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ యేసు నామములో శుభాలు తెలియచేస్తూ, అదేవిధంగా దేవుడి యొక్క వాక్య పరిచర్యకు మీ అందరినీ ఆహ్వానిస్తూ, ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీసభ కొనియాడుతున్న పునీత జోజప్ప గారి మహోత్సవ పండుగ శుభాకాంక్షలు నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే దేవుడు మనకిస్తున్న గొప్ప థీమ్ ఈరోజు ఏంటంటే, నాన్న ఎందుకో వెనుకబడ్డారు. యేసుప్రభువు వారు చెప్తున్నారని మనందరితో, ఇదిగో నా సాకుడు తండ్రి ఎందుకో వెనుకబడ్డాడు. ఈ లోక జీవితంలో, ఈ యొక్క భూలోకంలో నేనున్నన్ని రోజులు నా తల్లిని, అమ్మ మరియతల్ని ఏ విధంగా అతి బాధ్యతగా చూసుకున్నాడో, నన్ను అంతకంటే గొప్పగా ఒక దేవుడి యొక్క మార్గంలో ఆ యొక్క నడవడికలో నడవడానికి నాకు నా సాకుడు తండ్రి అయిన జోజప్ప గారు ఎంతగానో సహాయపడ్డాడు, ఎంతగానో శ్రమపడ్డాడు, శ్రమించి ఉన్నాడు, కష్టించినాడు. అయినను జోజప్ప గారు ఎందుకో వెనకబడిపోయి ఉన్నారు, మా నాన్న ఎందుకో వెనకబడ్డాడు అని పరిశుద్ధమైన మన బాలయేసు ఈరోజు చెప్తున్నారు. అయితే మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అండి, ఇదిగో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని అంటాం. ఎస్, ఓకే. మనము పరలోక తండ్రిని యెహోవా తండ్రి అంటాము. ఎస్, అవును. అదేవిధంగా పాత నిబంధనలో విశ్వాసుల తండ్రి అని అంటే అబ్రహాం గారు అంటే తండ్రి అని సంబోధించారు. ఎస్. అదేవిధంగా నూతన నిబంధనలకు వచ్చేసరికి ఇదిగో మీరు సాతాను సంతతి అయి ఉన్నారు అంటే సాతాను కూడా మనకి ఒక తండ్రిగా చూపిస్తున్నాడు. ఎవరికి? పాప స్థితిలో ఉన్న మనందరికీ కూడా సాతాను తండ్రే. ఎందుకంటే పాప కార్యాలు చేస్తున్నాం కదా అప్పుడు. అదేవిధంగా అంటే సాతానికి కూడా దేవుడు ఎంతో కొంత వాల్యూ ఇచ్చాడు. ఎందుకు? ఇదిగో సాతాను పని చేస్తే మీరు కూడా సాతాను సంతతి అవుతారు, కాబట్టి అలా చేయకండి, నా బిడ్డల్లాగా జీవించండి అని మన యేసు ప్రభుల వారిని కూడా ఒక తండ్రిగా మనకి చూపిస్తున్నాడు. ఇదిగో ఇమ్మానుయేలు దేవుడు, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. నేను నా తండ్రి యందు ఉన్నట్లే మీరు నా యందు ఉంటారు. అదేవిధంగా మీరు తండ్రిని చూడాలనుకుంటున్నారా? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే అని యేసుప్రభుల వారు అన్నారు. అవునా అండి? ఎస్. అయితే మొట్టమొదటిగా యెహోవా తండ్రి, రెండవదిగా అబ్రహాము గారి విశ్వాసుల తండ్రి, మూడవదిగా మన యేసు ప్రభుల వారే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనతో ఉన్నాడు. ఈ ముగ్గురు తండ్రుల గురించి కొంచెం పక్కకు పెడదాం, ఓకేనా? ఫోర్త్ వన్, సాతాను కూడా మనకి తండ్రే అని చెప్తున్నాడు. ఎస్, ఇదిగో మీరు సాతాను సంతతి వలె జీవిస్తున్నారు, పాప జీవితంలో పాప ఊబిలో పడిపోతున్నారు అని. అయితే ఐదవదిగా చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ భూలోకములో యేసు ప్రభుల వారిని పెంచి పోషించి ఒక గొప్ప తండ్రిగా, నీతిమంతుడు అని దేవుడి చేత అనిపించుకున్న ఒక గొప్ప వ్యక్తి, మత్తయి సువార్త 1వ అధ్యాయములోనే నూతన నిబంధన స్టార్ట్ కాగానే లిఖించబడి ఉంది, పరిశుద్ధాత్ముడి చేత పలికిస్తున్నాడు అనంటే అది నిజము. ఇదిగో పునీత జోజప్ప గారు నీతిమంతుడు. అయితే ఈ నీతిమంతుడు ఎవరండి? యేసు ప్రభుల వారికి సాకుడు తండ్రి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరిశుద్ధమైన గ్రంథమే చెప్తుంది, ఇదిగో పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించింది, ఒక కుమారుణ్ణి కంటుంది, అతనికి నీవు యేసు అని పేరు పెట్టు అని పునీత జోజప్ప గారికి దేవదూత చెప్పిందా లేదా? చెప్పింది. గొప్ప బాధ్యతను ఇచ్చింది, ఒక భర్తకి ఇవ్వాల్సిన బాధ్యతను ఈ లోకంలో పునీత జోజప్ప గారికి దేవుడు ఇచ్చినాడు. అయినను మా నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అని యేసుప్రభుల వారు అంటున్నారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న మన నాన్న అంటే ఇప్పుడు మా నాన్న ఎందుకో వెనుకబడ్డారు, నీ ఇంట్లో ఉన్న మీ నాన్న ఎందుకో వెనుకబడ్డారు అంటే అమ్మ కళ్ళ ముందు కనబడుతుంది తను చేసిన పనులన్నీ, కానీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఒక బాధ్యత కలిగిన ఒక గొప్ప వ్యక్తిగా నీ కుటుంబాన్ని నడిపిస్తున్న నీ నాన్న గురించి నువ్వు ఆలోచించగలుగుతున్నావా? నాన్న ఎందుకో వెనుకబడ్డారు, నీ ఆలోచనల్లో లేడు. నీ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నప్పటికీ నీ దగ్గర నుంచి ప్రేమని పొందుకోకుండా నాన్న ఎందుకో వెనకబడిపోయి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు తన నాన్నని వెనుకబడేలాగా పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడలేదండి. ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయం నూతన నిబంధన స్టార్ట్ కాగానే వంశావళిలోనే
ఇదిగో యోసేపు గారి గురించి చెప్తున్నాడు. ఎంత గొప్ప మాట అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే ఈ వాక్యం పలుకుతుంది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే నీతిమంతుడు అంటే ఏంటి మనకు తెలుసా అండి? నీతిమంతుడు అంటే అండి మనందరికీ అర్థం కావాలి ఈరోజు. ఎందుకంటే దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తున్న బిడ్డలు ఎంతోమంది పరిశుద్ధమైన గ్రంథంలో, కానీ కొంతమంది గురించే దేవుడు నీతిమంతుడు అని పరిశుద్ధమైన గ్రంథములందలి లిఖించబడి ఉంది. అయితే మనము కరెక్ట్గా చూస్తే అండి, నోవాహు తన కాలములో నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, పాత నిబంధనలో ఉన్న యోసేపు గారు నీతిమంతుడు, ఇలా కొంతమంది ప్రవక్తలు కూడా నీతిమంతులు అని పరిశుద్ధమైన గ్రంథం పలుకుతుంది. అదేవిధంగా నూతన నిబంధనకు వచ్చి రాగానే మత్తయి సువార్తలోనే మొట్టమొదటిగా ఎవరి గురించైనా నీతిమంతుడు అని చెప్పబడింది అంటే యేసు ప్రభుల వారి సాకుడి తండ్రి. ఈ లోకములో ఒక తండ్రి బాధ్యతను యెహోవా తండ్రి యోసేపు గారికి అప్పగించారంటే దెర్ ఈజ్ ఎ రీజన్. ఏదో గొప్ప ఎన్నికే ఉంది, ఏదో గొప్పతనమే యోసేపు గారిలో ఉంది, మన ఈ పునీతుడైన జోజప్ప గారిలో ఉంది అని మనకు అర్థం కావాలి. నీతిమంతుడు అనగానే ఇట్స్ లైక్ కలెక్షన్ ఆఫ్ వర్చ్యూస్, అంటే కాంబినేషన్ ఆఫ్ వర్చ్యూస్ అని చెప్పొచ్చు. అంటే అనేక సముదాయాల గుణగణాలు అని చెప్పొచ్చండి. ఎన్నో గొప్ప గుణగణాలు కలిసిన ఒక వ్యక్తిత్వాన్నే నీతిమంతుడు అని చెప్పగలుగుతాము. అయితే మరి ఈ యొక్క జోజప్ప గారిలో ఉన్న ఆ యొక్క సుగుణాలు ఏంటి, ఆ యొక్క గుణగణాలు ఏంటి? మరియ తల్లి గర్భాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆదికాండము 3వ అధ్యాయములోనే మరియ తల్లి గురించి చెప్పబడింది. అయితే ఈ గొప్ప నీతిమంతుడికున్న సుగుణాలు ఏంటో తెలుసుకుందామా? మొట్టమొదటిది నీతిమంతుడగుటచే అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. రెండవది పరిశుద్ధత అని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇదిగో 25వ వచనము, కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. మూడో విషయము విధేయత ఎలా చెప్పొచ్చు యోసేపు గారిని చూసి అని అంటే కనుక, ఇదిగో యోసేపు, నీ భార్యయగు మరియమ్మను నీవు అవమానింపవలదు, ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించింది, ఇదిగో స్వీకరించు అనగానే కల నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత మాటకు విధేయత చూపించి స్వీకరించినాడు. అంటే దేవదూత మాటకు, అంటే దేవుడికి మాటకి విధేయత చూపించాడు. మనలో ఎంతమంది అండి ఈ రోజులలో కలలు వస్తే ఒకవేళ మంచిగా జీవిస్తున్నప్పటికీ దేవుడు నాకే చెప్పాడు అని విధేయత చూపిస్తున్నాం? చాలా తక్కువ మంది. అదేవిధంగా 4వదిగా జోజప్ప గారిని ఒక గొప్ప తండ్రిగా దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో ఒక గొప్ప బాధ్యత కలిగిన తండ్రిగా, ఒక భర్తగా వడ్రంగి పని చేసి మరి మరియ తల్లిని, తన కుమారుని పోషించినాడు. మనం చూసాం కదండి ఎన్నో చోట్ల, ఇదిగో ఇతను వడ్రంగి కుమారుడు కాదా అని చూసినాము. అదేవిధంగా యోసేపు గారికి ఉన్న ఓర్పు ఎంత గొప్పదంటే, ఇదిగో 19వ వచనంలో, బహిరంగముగా మరియమ్మను అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకునేను. ఈ రోజులలో భార్యాభర్తల మధ్యలో కళ్ళ ముందు అన్నీ కనబడుతున్నప్పటికీ నిజ నిజాలు ఎంతోమంది వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఎదుటివారిపైన అనుమానపడుతూ డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నాయండి. బాంధవ్యాలు నిలబడట్లేదు. మరియమ్మ భర్తయగు యోసేపుకున్న గొప్ప నమ్మకం చూడండి. రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. అందుకే దేవుడు దర్శించాడు. అందుకే దేవదూత కలలో కనిపించి చెప్పింది, ఇదిగో నీ భార్యయగు మరియమ్మను అనుమానింపవలదు, పవిత్రాత్మచే ఆమె గర్భము ధరించింది అని చెప్పేంతవరకు ఓపికగా ఉన్నాడు. మరియ తల్లిని బయటికి తీసుకువెళ్ళి నెట్టేయడం, గెంటేయడం, లేకపోతే 10 మందిలో పెట్టి ఒక పెద్ద డిస్కషన్ అనేది పెట్టలేదండి. కాబట్టి అలాంటి ఓర్పు మనకి ఉందా? లేదు. 5వ విషయం ఏంటంటే విధేయత. పునీత జోజప్ప గారికి ఉన్న విధేయత మనము ఎలా చూడొచ్చు అంటే, దేవుడికి ఏ విధంగా లోబడ్డాడో మనం ఈ వాక్యం ద్వారా చూడొచ్చు. అదేంటంటే మత్తయి సువార్త ఈ 2వ అధ్యాయంలో అండి
ఇదిగో హేరోదు చంపడానికి రాబోతున్నాడు, నీ కుమారుని తీసుకొని వెళ్ళు, ఐగుప్తుకి ప్రయాణం చేయి అనగానే మరియ తల్లిని పుట్టిన బాలయేసుని పసి కందుని పట్టుకొని మరి వారు ఎంతో కాలము ప్రయాణం చేశారు గాడిద పైన. అదేవిధంగా మళ్ళీ ఇదిగో ఐగుప్తు నుంచి తిరిగిరా అన్నప్పుడు దేవదూత మాటకు లోబడి తిరిగి వస్తున్న సమయంలో నజరేతులో నివసించు అని చెప్పగానే మళ్ళీ అక్కడ విధేయత చూపించిన నాడు దేవదూత మాటకి, అంటే దేవుడి మాటకి. మరి నీ నా జీవితంలో ఇలా ఎప్పుడైనా దేవుడి స్వరాన్ని వినగలిగామా? కనీసం స్వరమైన కాదండి, కలలు ఇలా స్వప్నాలు కలిగి ఉన్నామా? లేకపోతే దర్శనాలు మనకు వచ్చాయా? దేవదూత మనతో మాట్లాడిందా? లేదు. ఎందుకు? పరిశుద్ధత, పవిత్రత. ఇదిగో హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. ఆ మాట నెరవేరింది కదండి యోసేపు గారిలో. ఎస్. అయితే ఒక గొప్ప తండ్రిగా, బాలయేసుకి సాకుడి తండ్రిగా విధేయతను చూపించాడు పరమ తండ్రికి. కాబట్టే ఇదిగో నీతిమంతుడు అని పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడి ఉంది. 6వదిగా నమ్మకమైన రక్షకుడు, లేకపోతే నమ్మక పాత్రుడైన సంరక్షకుడు అని చెప్పొచ్చండి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఇదిగో మరియ తల్లికి అతనికి ఎట్టి శారీరక సంబంధము లేకున్నను మరియ తల్లిని దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానంగా స్వీకరించి, ఇదిగో మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, తనకి యేసు అని పేరు పెట్టు, మరియమ్మ పవిత్రాత్మ చేత గర్భము ధరించింది అని చెప్పినప్పుడు, ఇదిగో నాకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు. అదేంటంటే, ఇంత పరిశుద్ధురాలికి, ఈ కన్యకి నేను భర్తనయ్యానంటే దేవుడికి నా పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలి అనే ఒక పట్టుదల, ఒక సంరక్షకుడిగా మరి మరియ తల్లికి, బాలయేసుకి ఒక గొప్ప భటుడిగా అండి, ఒక సేవకుడిగా అండి పనిచేసి ఉన్నాడు మన ఈ జోజప్ప గారు. అదేవిధంగా పునీత జోజప్ప గారికి ఉన్న 7వ సుగుణం ఏంటంటే, ఆ యొక్క గొప్ప గుణం ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. అయితే మన ఈ పునీత జోజప్ప గారు మాట్లాడేవాడు కాదండి, చేతులలో క్రియలలో దేవుణ్ణి చూపించేవాడనమాట. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇదిగో పునీత జోజప్ప గారు దీనత్వం కలిగి ఉన్నారు. అయితే ఈ 7 సుగుణాలను, గుణగణాలను, వర్చ్యూస్ని కలిగి ఉన్న మన ఈ పునీత జోజప్ప గారి యొక్క పండుగని ఈరోజు మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ కథోలిక శ్రీ సభ పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతున్నట్టుగా 10వ శతాబ్దము నుండే అమలులోకి వచ్చింది. అయితే మనందరికీ దేవుడు చెప్తున్న మాట, గుర్తు చేస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఇదిగో ఒక భర్తగా నువ్వు ఉన్నట్లయితే పునీత జోజప్ప గారి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అడుగు. అయ్యా, నీ వలె నీతిమంతంగా జీవించడానికి నా భర్తకి కృపను చూపించు తండ్రి అని భార్యలు ప్రార్థించాలి. అదేవిధంగా ఒక భర్తగా నీవును ప్రార్థించాలి. అయ్యా, మాటి మాటికి నేను నా భార్యని తిట్టకుండా, నా బిడ్డలను దూషించకుండా, కొట్టకుండా, మరి సక్రమైన మార్గములో నీవు నాకిచ్చిన బాధ్యతను నా భార్య పట్ల, నా పిల్లల పట్ల నేను నెరవేర్చే విధంగా నాకు శక్తిని, బలాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని, తాగుబోతుగా జీవించకుండా, తిరుగుబోతుగా జీవించకుండా, సోమరితనంతో జీవించకుండా, కష్టే ఫలి అన్నట్టుగా పునీత జోజప్ప వారి వలె మీకు విధేయత చూపించే శక్తిని, సామర్థ్యాన్ని, ఆధ్యాత్మికమైన ఎదుగుదలను మాకు దయచేయండి తండ్రి అని ఒక భర్తగా నువ్వు అడగగలగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.